గైస్, వెల్కమ్ టు ఈజా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతానా? ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతానా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మీకు ఎంతమందికి నచ్చింది ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే సూపర్ 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 అనిపించింది ఈరోజు. ఎందుకంటే ఫైటింగ్లు ఉన్నాయి. మనకు బిగ్ బాస్ లాగా ఫైటింగ్స్ ఉంటే ఇష్టం కదా. నిజంగా నాకు ఫుల్ కామెంట్ అనిపిస్తే ఒకసారి నవ్వు వచ్చింది. అందరు వస్తారు, అందరు వచ్చినాక లవ్ గురు హలో లవ్లీ కపుల్స్ ఇక్కడ హై లవ్ అంటే అట్లా పెట్టి నైన్ బోర్డ్స్ 9 బోర్డులు పెట్టారు. 9 బోర్డులు పెట్టి 100 to 0 వరకు వచ్చింది. వాళ్ళ ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత ఏమైంది, ఎవరు అంటే గొడవలు అంటే ఒక్కొక్కరి తీసి వాళ్ళు డౌట్ ఉంటాయి కదా అలా అయినాక ఇంకెవరిది ఎలా అట్లా అని భలే అనిపిస్తుంది. అదైతే నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. టోటల్గా ఇంకా ఇలా నిజంగా లవ్ గురు నాకైతే సూపర్ అనిపించింది. మీరు ఎంతమంది అనుకుంటుండ్రో చెప్పండి. ఇంకా టాప్లో ఇంకా ఎవరు అంటే ఫస్ట్ సిద్ధు సోనియా నూకరాజ్ వాళ్ళే తీసేశారు. నూకరాజ్ వాళ్ళది ఏంటంటే నువ్వు చాలా కోపపడుతున్నావు, నీ కోపానికి ఆ అమ్మాయి చాలా స్ట్రగుల్ పడుతుంది. అవునరా బాబు, ఆయనకున్న కోపానికి నిజంగా చాలా 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 స్ట్రగుల్ పడుతుంది మన సోనియా. ఎంత స్ట్రగుల్ అంటే ఘోరమైన స్ట్రగుల్. అరే ఏమైపోతుంది ఏంది అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అయిపోతుంది. సోనియా అంటున్నా, ఆసియా నిజంగా అంత కోపం ఉంటుంది. ఓకే, కోపం అనేది కామన్, కానీ మరి అంత కోపం ఉంటే కొంచెం భయం అవుతుంది. ఓకే, ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ అన్నీ హస్బెండ్ 100% మనం ఇష్టపడినాం కాబట్టి ఇంకేదైనా ఉండాలి. కానీ ఇంకా వాళ్ళిద్దరూ ఘోరంగా గొడవ పడతారు. అయితే అరే నువ్వు కరెక్ట్, నువ్వు గేమ్స్ అన్నిట్లో స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. ఆ రోజు కూడా అయిపోయింది. నటరాజ్ అదేంటంటారు అనిల్ గారు కూడా చెప్పారు, ఇంకా అయిపోయా నా పని అయిపోయా, ఇంకా వింతో నా పని అయిపోతుంది అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అయిపోయింది ఆ రోజు కూడా. మన అనిల్ రావుపూడి గారు కూడా చెప్పారు కదా, అలా అయిపోయింది. అలా ఉండకపోతే బాగుంటుంది కదా అని అంటారు. అదైతే కరెక్ట్ నిజంగా. ఇంకా తర్వాత సోనియా, మేమేం జీరోకి ఇచ్చి ఆ విషయం అవన్నీ ఏం లేదు. జీరోకి ఇచ్చినా ఏమి ఇచ్చినా మేము ఆడుతున్నాం, మాట్లాడుతున్నాం, ఉంటున్నాం. ప్రతిదానికి మీరు అదే తీసుకుంటే ఎవరం ఏం చేయలేమని చెప్తారు. అది భలే అనిపించింది సోనియా. అరే మొన్న డామ్ విషయంలో కూడా అలానే అరిచావు, అది ఏడ్చింది. అరే ఇది రా ఇదంటే నేను అరవలేదు ఇదని ఇంకా పెద్దగా పంచాయతీ, పెద్దగా గొడవలు వామ్మో నాకైతే భయమైంది అనుకోండి. ఇంత అరుస్తున్నారు ఏంద్ర బాబు వీళ్ళిద్దరు అని ఒక థాట్ అనిపించింది. నిజంగా పెద్దమంది గలీజ్ అంటారు, ఇద్దరు చాలా పెద్దగా అరుస్తారు. వామ్మో చాలా చాలా పెద్దగా అరుచుకుంటారు నిజంగా. సిద్ధు నూకరాజు సోనియా వాళ్ళు చాలా 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 పెద్దగా అరుస్తారు. నూకరాజు అలానే అరుస్తారు. గలీజ్ మాట్లాడు అని నేను కెమెరాల ముందర నటించాను, కెమెరాల ముందర నాకు నటించే అది లేదు, అది ఇదని చాలా పెద్ద గొడవలు జరుగుతాయి. నిజంగా ఆ విషయంలో నాకైతే ఏంద్రబాబు ఇంతగానో గొడవలు జరుగుతున్నాయి అని అనిపించింది నిజంగా. అది తర్వాత వసంతి కళ్యాణ్ అంజలి పవన్ని తీసి, అక్క మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు గేమ్స్ మీరు ఇంకా మంచిగా ఆడితే ఇంకా బాగుంటుంది, మీరే గేమ్స్ ఆడతలేరుగా. అరే అక్క వాళ్ళే ఆడతలేరు, మనమేంది సరేలే అని అనుకుంటాను. నీ వల్ల నువ్వు లో అవడం వల్ల అన్న డౌన్ అయిపోతుండు, అది ఏదని చెప్తుంది. ఓకే, లో అవడం వల్ల అన్న డౌన్ అయిపోతుండే, అది కరెక్ట్. కానీ ఇంకా మరీ అట్లా కూడా ఉండొద్దేమో, ఐ థింక్ నా ఒపీనియన్. మరీ అట్లా కూడా ఉండొద్దేమో, ఇంకా ఒపీనియన్ అది. ఆ ఒపీనియన్కి అయితే భలే అనిపించింది. ఇంకా తర్వాత సరే అని అంటారు. ఆయనక పవన్ అన్న కూడా నేను లో అవుతుందని డౌన్ అవుతలేను అస్సలు కాదు, నేను చాలా స్ట్రాంగ్. అంజలి అంటుంది నేనే స్ట్రెంత్ నేనే వీక్నెస్, పిల్లలు కూడా కాదు, నేనే స్ట్రెంత్ నేనే వీక్నెస్ పవన్కి, అందుకోసం అలా తప్ప అంటే నేనైతే వీక్ ఏమవుతలే, నేను ఆడుతున్నా. ఓకే, ఆ విషయంలో డిస్టర్బ్ అయిపోతుంది అని నేను ఒకటి ఆలోచిస్తున్నా, అంతకుమించి ఏం లేదంటారా. అది ఓకే, నార్మల్గా ఇంకా మాట్లాడతారు. నటరాజ్ మాస్టర్ ప్రియాంక, అబ్బా ఈ గొడవ ఉంది చూడరా బాబు, ఎంత గొడవ అంటే అంత గొడవ వాళ్ళిద్దరు. ఓకే, శివ్ అగ్రెషన్ చూపిస్తారు గేమ్స్ విషయాలు, కానీ శివుని బట్టలు వేసుకున్న మగాడివి, బట్టలు లేపితే మగాడి, అది మరీ టూ మచ్ మాట్లాడిండు మాస్టరు. నాకైతే అస్సలు నచ్చలే. ఏంద్రబాబు ఇలా మాట్లాడుతున్నాడు, ఏంద్రబాబు ఇలా ఉంటుండే, ఇతను ఇలా మాట్లాడుతున్నాడు ఏంది అని ఒక ఒపీనియన్ అయితే వచ్చింది. అయినాక కూడా ఒపీనియన్ వచ్చినా కూడా ఇంకా ఒపీనియన్ అయితే వచ్చింది. అయినాక ఫ్రీగా మాట్లాడుతుంటే అది
మళ్ళీ వాళ్ళు అలానే కోపడడం అలానే ఉండడం అయితే నాకైతే నిజంగా చాలా కోపం వచ్చింది. వెనక ఈ హౌస్లో మీరు గేమ్స్గా అగ్రెషన్ అవును 100% గేమ్స్ ఉన్నప్పుడు అగ్రెషన్ చూపించడంలో తప్పేముంది. గేమ్స్ చూపిస్తున్నారు కాబట్టి అగ్రెషన్ చూపించడు. అగ్రెషన్ది కూడా వీళ్ళకి తప్పు అనిపిస్తే ఏం చేస్తాం, ఎవరము ఏమీ చేయలేం కదా. గేమ్స్ అగ్రెషన్ చూపిస్తున్నారు అది ఇది అని అంటారు. వెనక ఒకసారి రా చూసి అర్థమవుతుంది కదా ఇది ఇది అని అంటే ఇంతే, నేను ఇలానే చేస్తా అని అంటాడు. వెనక ఆ విషయంలో నాకైతే అయ్యో ఏంద్రా ఇలా ఉంటుండా అనిపించింది. నిజంగా నేను ఇలానే ఉంటా అని చెప్పడంలో ఏం ఇంకా వాళ్ళు ఇంకా సరేలే అనుకొని ఉంటారు. నేను ఇలానే ఇంకా ఎంత ఆమె నీతు మాస్టర్ మరీ ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు. నీతు గారు అయితే ఓవర్ యాక్షన్ అనిపించింది. ఓకే గొడవ పడతాం మరి అంతగానం నేను అగ్రి చేయను అని నాకు నచ్చలేదు నిజంగా. నీతు మాస్టర్ అగ్రి చేయను అది ఇదని చాలా పెద్ద పెద్ద గొడవ అమ్మ, పెద్ద పెద్ద గొడవలు ఇంకా అవి అయిపోయింది. తర్వాత నూకరాజు చేస్తే బ్రిట్ సంధ్య మీరు నా ఫ్రెండ్స్, అరే నేను పాజిటివ్గానే చెప్తున్నా, నువ్వు ఎక్కడో కొంచెం అర్థం చేసుకుంటావు. ఇంకా సంధ్య పాయింట్ ఆఫ్ వ్యూ అన్నా బ్రిట్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నా పోండి, నేను అర్థం చేసుకుంటలేను అది అనేది చెప్తారు. ఇంకా ఓకేరా పాజిటివ్గా చెప్తున్నా ఓకే కానీ ఏం అనలేకపోతారు. అభిమానిక శివాంక ప్రియాంక శివాంక అంట నేను ఊకే శివ్ వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరు 100% గేమ్స్ అవన్నీ కరెక్ట్ ఆడుతుండ్రు ఇదని చెప్తారు. తర్వాత మీరు గేమ్స్ అవన్నీ కాదు, మీరు ప్రతిదానికి మీరు అంటే అగ్రెషన్ అవన్నీ కాలు కూడా ఇంపార్టెంట్ అంటే గేమ్ ఆడకుండా కూర్చోవాలంటారా మీరు అని అంటే అట్లా కాలు కూడా ఇంపార్టెంటే అని అంటారు. బ్రిట్ సంధ్యనేమో బ్రిట్ సంధ్య ఏమన్నా బ్రిట్ సంధ్యకి అయితే వీళ్ళు వీళ్ళ పేరెంట్ జాను నిజంగా సెల్ ఇట్లా సాఫ్ట్గా పోయి గెలకాలనేటోళ్ళని గెలుకుతారు. నిజంగా నాకైతే వరస్ట్ అనిపించింది, నిజంగా బ్యాడ్ అనిపించింది. ఇంకా వీళ్ళు ఆడిండ్రు. తర్వాత ప్రియాంక వాళ్ళు కూడా ఇంకా అగ్రెషన్ అదంతా అయిపోయింది. తర్వాత ప్రియాంక వాళ్ళు ఓకే. తర్వాత ఫస్ట్ వీక్లో ఇంకా కొందరు ఇంకా ఫస్ట్ వీక్ ఇంకా తర్వాత వీళ్ళందరూ ఇంకా అయినాక ఇంకా చెప్తుంది సంధ్య, నువ్వు అగ్రెషను అది ఇది చెప్పకు, నువ్వు ప్రతిదానికి ఓకే నేను ఆడుతున్నా ఏమన్నా మీరు టాప్లోకి రావాలని పాజిటివ్, అరే అన్నీ తీసుకుంటే పాజిటివ్ అంటే ఎలా మాట్లాడతాం రా, పాజిటివ్ మాట్లాడమంటావు ఎలా మాట్లాడతాం, నువ్వేమో గేమ్ ఆడతావు నేనేం గేమ్ ఆడతాను అన్నీ నేను చెప్తుంటా, ప్రతిదీ అలా చేయడం ఎంతవరకు కరెక్ట్, నేను పాజిటివ్ అన్నా అరే వదిలిపెట్టేసేరా ఇంకా అని అంటారు. బ్రిట్ సంధ్య శివ ప్రియాంక తీసి ఇంకా గొడవ గురించి మాట్లాడతారు. అది భలే అనిపించింది. ఓకే మీరు అగ్రెషను మీరు కామన్గా అగ్రెషను కోపం పాపం ప్రియాంక శివాంక అంటారు ఆయన. ప్రియాంక మాత్రం సూపర్ నిజంగా చాలా మంచి అమ్మాయి కానీ శివే కొంచెం అగ్రెషన్ తగ్గించుకుంటే కూడా శివ కూడా చాలా మంచి అందరికి రెస్పెక్ట్ ఇచ్చి చాలా మంచిగా ఉంటాడు. కోపం 100% గేమ్లో మనం కూడా గేమ్ ఆడాలి అని అనుకోవడంలో తప్పేం లేదు కదా. ఆ విషయానికి ఇంకా అది ఇంకా సూపర్ నైస్. ఇంకా వాళ్ళు అయిపోతారు. అంజలి పవన్ కళ్యాణ్ వసంత్ తీసుకుంటారు. కళ్యాణ్ ఫస్ట్ 2 వీక్స్ ఎంత అందరితో మాట్లాడి అందరితో మంచిగా ఉన్నాడు. ఈ తర్వాత ఇంకా ఓకే దూరం కామోషి ఉండడం అది నేను డెస్టినేషన్కి పోతున్నా కానీ నేను ఏదేదా అని చెప్తాడు. ఇంకా డెస్టినేషన్ పోవడంలో తప్పు లేదు కళ్యాణ్, కానీ మనం ఆ డెస్టినేషన్ని మనం కరెక్ట్గా తీసుకుంటేనే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే ఏదేదని అంటే ఇంకా ఇద్దరు హక్ చేసుకుంటారు చాలా మంచిగా ఇంకా ఓకే అంటారు. ప్రియాంక నటరాజ్ నితిన్ తీసుకుంటే రివెంజ్ అంటది. ఇంకా ఆమె తీసుకున్న వెంటనే రివెంజ్ అంటది. మరీ ఓవర్ అనిపించింది నిజంగా. ఇంకా పెద్ద మాట్లాడు మెనుకు పోతుంది నీతు మాస్టర్ మరి అంతా ఏంది వరస్ట్ బిహేవియర్ అనిపించింది నాకు నీతు గారిని చూస్తే. నిజంగా మరీ వరస్ట్ అనిపించింది. జీరో నువ్వు నేను వేసాను కానీ నేను అగ్రి చేయను ఎందుకంటే అందులో కూడా పాయింట్లో అనుకున్నది మళ్ళీ నేను అగ్రి చేయను, నువ్వు అది తీసిన నేను అగ్రి చేయను, నువ్వు ఏమన్నా ఉంటే చెప్పు నేను అగ్రి చేయను పెద్దగా అరుస్తుంటుంది. ఎంత పెద్దగా అరుస్తుంటే అంత పెద్దగా అరుస్తుంటుంది. అనగా ప్రియాంక వాళ్ళ అబ్బా శివాంక అరుస్తుంది. ప్రియాంక సూపర్ కానీ నువ్వు మాత్రం అస్సలు కాదు అది అని చెప్తుంటాడు. అది నాకు కరెక్ట్ అనిపించలే. వెనక నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు ఇంకా ఇద్దరు ఇంకా అయిపోతుంది. వెనక చాలా మీరు సెల్ఫిష్లు అది ఇదని మాటలు వదులుతూనే ఉంటారు మాటలు. అది నాకు నచ్చలేదు. వెనక నటరాజ్ నీతు డామ్లోకి పోయి కూర్చొని వసంత కళ్యాణ్తో ఈరోజు నా పెళ్ళిలో మాట్లాడింది, ఈరోజు నేను మీసాలు ఇట్లా వేస్తాను నిజంగా చాలా మాట్లాడింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేను,
నీ ఒకప్పుడు గొడవ అయినప్పుడు సరే దాదా వద్దు వద్దుదా వద్దుదా వెళ్ళిపోందా వద్దు వద్దు గొడవలని అంటుండే. ఇప్పుడు మాట్లాడి నాకు చాలా చాలా హ్యాపీ ఉంటుంది. సరే భలే అనిపించింది. తర్వాత ఒక ఫుల్ హ్యాపీ అంటే సంధ్య బ్రిట్ కూర్చొని మాట్లాడుతుంటారు. అంటే సంధ్య బ్రిట్టుని మాట్లాడలేదు, జడ్జెస్ ఏమో బ్రిట్టు మాట్లాడంటారు. అంటే సంధ్యతో బ్రిట్ అంటాడు, నేను ఏం మాట్లాడాను, నువ్వు మాట్లాడుతుంది కామర్స్ వింటా, మాట్లాడినప్పుడు ఓకే ఎందుకు ఇలా అన్నావు అని అంటే మా వైఫ్ మాట్లాడుతుంది నేను మాట్లాడను అని నేను చెప్తా అది అని అంటాడు. తర్వాత ఇంకా ప్రియాంక నీతో మాట్లాడింది మరి అట్లా మాట్లాడేసింది అలా అనేసింది ఏందని ఇంకా ప్రియాంక కూడా వీళ్ళు అనుకుంటారు. అది అయిపోయినాక అభిమానిక ఆమెర్ ఫస్ట్ వీకేగా ఎందుకు లో అయిపోయాయి, ఫస్ట్ వీకే కదా ఇంకా ఆడదాం నువ్వు టెన్షన్ పడకని చెప్తారు. అది భలే అనిపించింది. నూకరాజ్ ఫ్రిట్ ఇంకా మనము ఆడవాళ్ళ మెంటాలిటీ వేరు, బాయ్స్ మెంటాలిటీ వేరు. ఇంకా నూకరాజ్ చెప్తుండే ఇలా అంటున్నారు అంటే ఆడవాళ్ళ మెంటాలిటీ వేరు, బాయ్స్ మెంటాలిటీ వేరు అని ఆ విషయానికి చెప్తున్నాడు. తర్వాత ప్రియాంక వాళ్ళు అదేంది డైనింగ్ టేబుల్ కాడ కూర్చొని షీఈస్ బ్యాక్ లక్ ఏదో అన్నారు, అది ఆ దాని గురించి మాట్లాడుతుంటే వసంతి వచ్చి అక్క మీరు ఇలా అన్నారు ఏదని అంటే క్లారిటీ ఇచ్చిరాపు అని అంటే క్లారిటీ ఇవ్వడానికి ఇంకా వాళ్ళు పోతారు అంటే అయితే నేను ఇలా అనలేను సారీ అని ఇంకా హక్ చేసుకుంటారు. నిజంగా మాస్టర్ వాళ్ళ నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ అయితే అబ్బా నిజంగా బాబోయ్ ఏంద్రా బాబు అనిపించింది. నిజంగా నాకైతే నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ అయితే దేవుడా నిజంగా అమ్మో నాకైతే అస్సలు కరెక్ట్ అనిపించలేదు. నిజంగా నాకైతే అదే అనిపించింది, వామ్మో ఇంత టూ మచ్గా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ని ఇలా ఉంటుంది ఆమె అని. అంటే ఎక్స్పెక్ట్ చేయకపోవడం అట్లా అని కాదు, అమ్మో ఇంత టూ మచ్గా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే అయిపోయిన తర్వాత నూకరాజ్ అయిపోయింది. ఇంకా ప్రియాంక శివు థెరపీకి రమ్మంటారు. థెరపీకి వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు. అది బాగా జర ఎమోషనల్ అనిపించింది అనుకోండి. నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది థెరపీలో. ఇంకా థెరపీలో ఎమోషనల్ అనిపించడంలో తప్పేం లేదు, థెరపీలో ఎమోషనల్ అనిపించింది. ఆ ఎమోషనల్కి కూడా ఇంకా ఉంటాయి కదా, ఇంకెవ్వరమైనా ఎమోషనల్ అవుతారు. ఆ ఎమోషనల్కి కూడా ఇంకా వాళ్ళు మాట్లాడతారు. ఆ విషయంలో ఇంకా నిజంగా ఎమోషనల్ అయిపోతారు. అభిమానిక వాళ్ళు కూడా ఇంకా పిలుస్తారు, వాళ్ళని థెరపీకి పోతారు. వాళ్ళు కూడా థెరపీలో నిజంగా నాకు బాగా అనిపించింది, వాళ్ళు కూడా థెరపీకి పోవడం అది. తర్వాత నాకు ఎక్కువ నచ్చింది ఈరోజు అంటే మన సిద్ధు సోనియా నిజంగా టెంపుల్కి తీసుకెళ్తారు. నిజంగా పొద్దున వాళ్ళని టెంపుల్కి తీసుకెళ్ళి వాళ్ళని నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. చాలా రెస్పెక్ట్ వచ్చింది షో పైన. నిజంగా చెప్తున్నా టెంపుల్కి తీసుకెళ్ళడం వల్ల నాకైతే చాలా 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 రెస్పెక్ట్ వచ్చింది షో పైన. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని పెడతాను. మీరు ప్లీజ్ నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.